హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు క్లాస్లో భాగంగా పిఐఈ సిలబస్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యా సంస్థల్లో ఒకటైనటువంటి ఎన్సీఆర్టీ ఈరోజు మన టాపిక్ అండి. సో ఈ సంస్థ గురించి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందే. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది, చాలా ముఖ్యమైనది. అన్ని పోటీ పరీక్షల్లో మనకు టెట్ అయినా సరే, డిఎస్సి అయినా సరే, అదేవిధంగా గురుకుల అయినా సరే, మోడల్ స్కూల్, ఇట్లాంటి అన్ని పరీక్షల్లో ఖచ్చితంగా అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఇది. ఎన్సీఆర్టీ గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మరి దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా ఎవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం 90 డేస్ ప్లాన్ అనేది, టెస్ట్ సిరీస్ అనేది రెడీగా ఉంది. ప్రతిరోజు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. కేవలము ఇది 249K ఇస్తున్నాము. అయితే 2 రోజుల ఆఫర్ కింద ఇది 200కి ఇస్తున్నాము. ఎస్ఏ సోషల్ కానీ, ఎస్ఏ బయోసైన్స్ కానీ, ఈ 2 కోర్సుల మీద ఈ యొక్క ఆఫర్ అనేది కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక జాతీయ స్థాయిలో విద్యా విధానాల రూపకల్పన, దాని యొక్క అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మనకు ఈ క్రింది సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పేసి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. గత వీడియోలో మనం కేప్ గురించి చూసాము ఆల్రెడీ. ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ గురించి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఎన్సీఆర్టీ అంటున్నాము సార్, మరి ఎన్సీఆర్టీ ఏ విధంగా పనిచేస్తుంది, ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్థాపించబడింది, దానికి చైర్మన్గా ఎవరుంటారు, అధ్యక్షుడిగా ఎవరుంటారు, డైరెక్టర్ ఎవరు, అందులో సభ్యులు ఎవరు, మరి దాని యొక్క ప్రాంతీయ సంస్థలు ఎక్కడ ఉన్నాయి, దాని యొక్క అనుబంధ సంస్థలు ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. మరి ఎన్సీఆర్టీ ఎలాంటి విధులు నిర్వహిస్తుంది జాతీయ స్థాయిలో అనేది మీకు ఖచ్చితంగా తెలియాల్సి ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తున్నాము లోగో అనేది ఎన్సీఆర్టీ సంస్థ యొక్క లోగో. సో ఇందులో కనిపిస్తున్నటువంటి పక్షి ఏంటి అని చెప్పేసి అడగవచ్చు మనకు. సో దీనిని మనం హంస అంటాము. సో 3 తలలు మేళవింపు చేసుకున్నటువంటి హంస అనేది ఈ లోగోలో కనిపిస్తుందని చెప్పేసి మీరైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. రైట్, ఇక చూసినట్లయితే ఎన్సీఆర్టీ అని చెప్పేసి అంటున్నాము. ఎన్సీఆర్టీని విస్తరించండి అంటూ ఖచ్చితంగా మనకు ఎగ్జామినరు ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో ప్రశ్న అడగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. ఎన్సీఆర్టీ అంటే ఏంటి సార్, ఒకసారి చూడండి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ కూడా మీరు మర్చిపోవద్దండి ఇది, ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. మరి భారతదేశంలో విద్యారంగానికి సంబంధించినటువంటి అతి ప్రాధాన్యమైనటువంటి సంస్థ ఎన్సీఆర్టీ అని చెప్పవచ్చు. మరి ఇది ఎప్పుడు స్థాపించబడింది సార్ అంటే కనుక 1961లో సెప్టెంబర్ 1. ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఏం బట్టి పట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక ఇది ఏ చట్టం ప్రకారము మరి స్థాపించబడిందని చెప్పేసి అడగడం జరుగుతుంది. అది సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం 1961లో సెప్టెంబర్ 1న దీనిని స్థాపించడం జరిగింది. మరి ఎన్సీఆర్టీ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి సార్ అంటే కనుక భారతదేశంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం మరియు సమానమైనటువంటి విద్యా వ్యవస్థను అందించడం అనేది ఎన్సీఆర్టీ యొక్క ముఖ్యమైనటువంటి మరి ఉద్దేశం అన్నమాట. సో ఏంటి, మనకు భారతదేశంలో విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, 21వ శతాబ్దానికి అనుగుణంగా ఇప్పుడు రాబోతున్నటువంటి సవాళ్లను ఎదుర్కొనే విధంగా మన యొక్క విద్యా వ్యవస్థ, విద్యా ప్రమాణాలు కానీ, సిలబస్ కానీ, కరికులం కానీ ఆ విధంగా ఉన్నదా లేదా అనేటటువంటిది అంతా కూడా ఎన్సీఆర్టీ అనేది చూస్తుందన్నమాట. ఈ సంస్థకు మరి అధ్యక్షుడిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉంటారు. కేంద్ర విద్యాశాఖ ప్రస్తుత మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు, ధర్మేంద్ర ప్రధాన్. సో మరి దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే ఇందులో కొంతమంది సభ్యులు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరంటే రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు దీనికి సభ్యులుగా వ్యవహరిస్తారనమాట. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు దీనికి సభ్యులుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా దీనికి ఒక డైరెక్టర్ కూడా ఉంటారు. ప్రస్తుత ఎన్సీఆర్టీ డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి మనకు ఎగ్జామ్లో బిట్ అడగవచ్చు. దినేష్ ప్రసాద్ సక్లాని అనేటటువంటి ఆయన దీనికి ప్రస్తుత డైరెక్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇందులో మొత్తం విభాగాల సంఖ్య ఎన్ని అని చెప్పేసి అడగవచ్చు. 15 అని గుర్తుపెట్టుకోండి.
దీనికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థల మీదనే ఎప్పుడైనా కానీ మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో వాటి మీద ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఐఈ అంటున్నాము. మొదటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. సో ఇది ఎక్కడ ఉందంటే కనుక ఢిల్లీలో ఉంది. రెండోది వచ్చేసి సిఐఈటి అంటున్నాం, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఎక్కడ ఉందంటే మనకు ఇది కూడా ఢిల్లీలోనే ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా PSSCIBE, సో ఇది ఎక్కడ ఉంది? భూపాల్లో ఉంది. సో దీనిని విస్తరించండి అంటాడు. పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడుంది సార్ అంటే కనుక భూపాల్లో ఉంది. RIE అంటున్నాము. సో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి 5 ఉన్నాయి మొత్తము. సో ఈ 5 ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే కనుక NCERTలో 5 అక్షరాలు ఉన్నాయి. అవునా? 5 ఉన్నాయి కాబట్టి ఇవి కూడా 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అవి ఏంటి సార్ అంటే కనుక ఇక్కడ ఒకసారి చూడండి. అజ్మీర్, మైసూర్, షిల్లాంగ్, భువనేశ్వర్, భూపాల్. సార్ ఈ యొక్క 5 ప్రాంతీయ సంస్థల్ని అంటే రీజనల్ RIESని సో గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ట్రిక్ చెప్పండి అంటే కనుక ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క 5 సంస్థల్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ అయితే ఇక్కడ మీరు ఉపయోగించాలి. వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది. ఎగ్జామ్లో ఈజీగా మీకు గుర్తొస్తుంది. భూ ఆకు పడి భూకంపం వచ్చింది, మైమరిచి ఆజు భయపడ్డాడు, శిఖరం మీదికి పరుగు తీశాడు. ఇక్కడ భూ అంటే భూపాలు, మరో భూ అంటే కనుక భువనేశ్వర్, మై అంటే మైసూరు, ఆజ్ అంటే అజ్మీరు, షి అంటే షిల్లాంగ్ అనేటటువంటి అంశాలు ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి కోర్స్ పెట్టుకొని చదవాలి. 100% మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకు నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్ అండి. ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కమిటీ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది ఢిల్లీలోనే ఉంది. ఎక్కువగా ఢిల్లీలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అనుబంధ సంస్థలు అనేవి. సో NCERT అంటే ఏంటో తెలుసుకున్నాము, అది ఎప్పుడు స్థాపించింది తెలుసుకున్నాము, ఏ చట్టం ప్రకారం స్థాపించారో తెలుసుకున్నాము. అదేవిధంగా దానికి అధ్యక్షుడిగా ఎవరుంటారు, మరి సభ్యులుగా ఎవరుంటారు, డైరెక్టర్గా ఎవరు ఉన్నారు అనేటటువంటి అంశాలు చాలా క్లియర్గా తెలుసుకున్నాం. దాని యొక్క అనుబంధ సంస్థలైనటువంటివన్నీ కూడా చూసాము. ఇప్పుడు మరి ఈ యొక్క NCERT ఎలాంటి విధులు నిర్వహిస్తుంది అనే దానిపైన మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యమైనటువంటి విధులు చూడండి. పాఠ్యాంశాల రూపకల్పన చేస్తుంది, పాఠ్య పుస్తకాలు చదవడం కోసం బోధనోపకరణాలు మరియు ఇతర విద్యా వనరులను తయారు చేయడం అనేది చేస్తుంది. జాతీయ స్థాయిలో ఇంగ్లీషు మరియు హిందీ మీడియంలో పాఠ్య పుస్తకాల ముద్రణ అనేది చేస్తుంది NCERT. అదే మన యొక్క రాష్ట్రంలో అయితే SCERT అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. CBSE కానీ మరియు ఇతర రాష్ట్ర బోర్డులకు పాఠ్యాంశాల రూపకల్పనలో మార్గనిర్దేశం అనేది చేస్తుందన్నమాట. సో మరి CBSE బోర్డుకు కానీ అదేవిధంగా ఇతర రాష్ట్ర బోర్డులకు కానీ పాఠ్యాంశాల యొక్క రూపకల్పన చేసేటప్పుడు సో ఈ విధంగా చేయండి అంటూ వీటికి మార్గనిర్దేశం చేయడం అనేది చేస్తుంది. దీనిని మరొక పేరుతో కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమాచార ప్రచార పంపిణీ కేంద్రం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గత డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు మరి ఇక్కడ చూడండి. NCF తయారు చేసేటటువంటి సంస్థ ఏది అంటే గనక మీరు గుర్తుపెట్టుకోవాలి. NCERT అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మరి ఈ యొక్క NCERT ఒకలాంటి ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తుంది. ఏంటి సార్ అదంటే గనక JNNSMEE. దీన్ని విస్తరించండి అంటారు. చూడండి, జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్ ఇది నిర్వహిస్తుంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నాన్న. మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మరి కొన్ని పరిశోధనలు చేస్తుంది మరియు అభివృద్ధి చేస్తుంది. సో విద్యా సంబంధిత అంశాలపైన పరిశోధనలు చేయడం అంటే సర్వే కూడా చేస్తుంది భారతదేశంలో. సో సర్వే ప్రకారంగా విద్యార్థులు ఏ యొక్క సబ్జెక్టులు వెనకబడిపోయి ఉన్నారు, ఎలాంటి విద్యా ప్రమాణాలను మనం మెరుగుపరచాలి, ఎలాంటి కరికులం తీసుకురావాలి, ఎలాంటి సిలబస్ను తీసుకురావాలి అనేటటువంటి దానిపైన ఈ యొక్క NCERT అనేది సో మరి ఈ యొక్క సర్వే అనేది అంటే పరిశోధనలు అనేది ఎప్పటికప్పుడు చేయడం అనేది జరుగుతుంది. అలాగే శిక్షణ కార్యక్రమాలు చేస్తుంది. ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, విద్యాశాఖ అధికారులు మరియు ఇతర ఉపాధ్యాయుల కోసం కూడా శిక్షణలను అయితే అందించడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందించడం, నూతన విద్యా విధానాలను రూపొందించడం జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ చూడండి, మనకు మారుతున్నటువంటి కాలానుగుణంగా మరి ఇప్పుడు వస్తున్నటువంటి సవాళ్లను ఎదుర్కొనే విధంగా మన యొక్క విద్యా వ్యవస్థ ఉన్నదా లేదా, నూతన
విద్యా విధానాలను మరి రూపొందించడం అనేది చేస్తుంది ఎన్సీఆర్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. విద్యా మార్గదర్శకత్వం అనేది చేస్తుంది. అంటే విద్యా విధానాల అమలుకు మార్గదర్శకత్వం ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో విద్యా వ్యవస్థకు సహాయం చేయడం అనేది ఎన్సీఆర్టీ చేస్తుంది. జాతీయ స్థాయిలో మరి పరీక్షల నిర్వహణ కూడా చేస్తుంది. ఎన్టీఎస్సి అనేటటువంటి ఎగ్జామ్ని కూడా నిర్వహిస్తుంది అనమాట. అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ అంటాము. అలాంటి ప్రఖ్యాత పరీక్షలను కూడా ఎన్సీఆర్టీ అనేది నిర్వహిస్తుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బహుముఖతను ప్రోత్సహించడము, వివిధ ప్రాంతీయ భాషలలో పాఠ్యాంశాలను అందించడం కానీ, భిన్న సంస్కృతులకు అనుగుణంగా విద్యా వనరులను అభివృద్ధి చేయడం అనేది చేస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే సాంకేతికతను వినియోగించుకోవడం అనేది చేస్తుంది. విద్యారంగంలో డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం కానీ, అదేవిధంగా ఈ పాఠశాల దీక్ష వంటి అనువర్తనాలను అభివృద్ధి చేయడం అనేది ఎన్సీఆర్టీ అనేది చేస్తుంది మిత్రమా. సో ఎన్సీఆర్టీ అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంస్థగా మీరు చదవాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమన్నా అదనపు సమాచారం ఉంటే కూడా నోట్స్ రాసుకోండి. ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సంస్థ. తప్పకుండా దీని మీద మనకు ఎగ్జామ్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.